అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామం నందు శుభములు. నేడు 2024 సంవత్సరము ఆగస్టు మాసము 25వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము. దేవుని యొక్క పిల్లలు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమందు తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. మీరు ఏ కుటుంబమునందు పిల్లలుగా ఉన్నారు? బర్తిమెయి తిమేయి యొక్క కుమారుడిగా జన్మించెను. తిమేయి ద్వారా ఆశీర్వాదములను వచ్చి ఉండవచ్చును, అదే సమయం నందు శాపములు వచ్చి ఉండవచ్చును. మీ యొక్క మూలపితరులు ఎటువంటి వారు? మీ యొక్క తల్లిదండ్రులు నీతిమంతులుగా ఈ భూమి మీద జీవించి ఉన్నట్లయితే అందు నిమిత్తము ప్రభు 1000 తరముల వరకు కనికరము చూపును. దుర్మార్గులుగా జీవించినట్లయితే 3-4 తరముల వరకు ప్రభు తల్లిదండ్రుల దోషమును వారి పిల్లల వద్ద లెక్క సరిచూచును. మీరు ఏ కుటుంబం నందు జన్మించినను ప్రభు యొక్క కుటుంబంలోనికి వచ్చి చేరుడి. యేసుక్రీస్తు మీకు తండ్రిగా ఉండినట్లయితే 1000 తరములకు మీరు కనికరము పొందేదరు. నేడు మీరు దేవుని యొక్క పిల్లలుగా ఉన్నారా అను సంగతిని నిశ్చయించుకునుడి. లోకమునందు గల సమస్త జనులను 2 రకములుగా విభజింపవచ్చును. ఒకటి సాతాను యొక్క పిల్లలు, ఆ తరువాతి దేవుని యొక్క పిల్లలు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, అపవాది మొదటి నుండి పాపము చేయుచున్నాడు గనుక పాపము చేయువాడు అపవాది సంబంధి, దేవుని మూలముగా పుట్టినవాడు పాపము చెయ్యజాలడు. యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 8 మరియు 9 వచనములు. ఒకసారి ఒక బామ్మగారు అల్లరి చేయుచున్న తన మనవడిని పిలిచి, నీవు సాతాను యొక్క బిడ్డవా లేక దేవుని యొక్క బిడ్డవా అని గదమాయించి అడిగాను. దానికి ఆ చిన్న పిల్లవాడు తలెత్తుకొని రొమ్మును తట్టి, నేను యేసు యొక్క ముద్దు బిడ్డను అని చెప్పాను. అప్పుడు ఆ బామ్మగారు, నీవు యేసు యొక్క బిడ్డవైతే ఈనాడు నీవు ప్రార్థించావా, బైబిల్ గ్రంథమును చదివావా అని అడిగాను. అప్పుడు ఆ పిల్లవాడు పారిపోయాను. వాస్తవమునకు దేవుని యొక్క పిల్లలు ఎవరు? క్రీస్తుని అంగీకరించిన వారును, పాప క్షమాపణను, రక్షణ యొక్క సంతోషమును పొందుకొనిన వారును, యేసుక్రీస్తు యొక్క నామమునందు విశ్వాసముతో ఆయన్ని అంగీకరించిన వారే దేవుని యొక్క పిల్లలు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికీ అనగా తన నామమునందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను. యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనము. యేసును అంగీకరించడంతో పాటు మీరు ఆగిపోకూడదు. ఆయన యొక్క లేఖన వాక్యము చొప్పున జీవించుటకు మిమ్ములను సమర్పించుకొనవలెను. యేసును అంగీకరించుచున్నప్పుడు మనకు తెలియకుండానే లోకస్తులను విడిచిపెట్టి ప్రత్యేకింపబడినట్లు మన యొక్క అంతరంగమునందు గల గ్రహింపులు మనలను పురిగొలిపి రేపుచున్నది. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, దేవుని ఆలయమునకును విగ్రహములతో ఏమి పొందుక, మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. అందుకు దేవుడు ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను వారిలో నివసించి సంచరింతును, నేను వారి దేవునై ఉందును, వారు నా ప్రజలై ఉందురు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 16వ వచనము. నేటి ధ్యానమునకై నేను మిమ్మును చేర్చుకుందును, మీకు తండ్రినై ఉందును, మీరు నా కుమారులను కుమార్తెలై ఉందురని సర్వశక్తి గల ప్రభు చెప్పుచున్నాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 6వ అధ్యాయము 18వ వచనం. నేటి వేద పఠనము ఉదయం కీర్తన గ్రంథము 119వ అధ్యాయము 1 మొదలుకొని 88 వచనములు. సాయంత్రము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 7వ అధ్యాయము 20వ వచనం మొదలుకొని 40వ వచనం వరకు. ప్రభు ఈ పునరుద్ధానపు దినమునందు మిమ్ములను ధారాళముగా దీవించునుగాక. ఆమేన్.